ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ చట్నీ అండి. చేసే విధానం చూపిస్తాను, రండి చూసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేగే వరకు టమాటా పళ్ళు పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి 2 టమాటా పళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక గుప్పెడు తీసుకున్నాం. ఇప్పుడు టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నామండి. తీసుకోవాలండి. ఇలా టమాటా పండు తొట్టం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాం. పల్లీలు వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నీట్గా కడిగి పెట్టానండి. చూడండి, ఇప్పుడు వేగిపోయాయండి. ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందామండి. ప్యాన్లో పచ్చిమిర్చి వేయించుకుందాం. చూసి వేయించుకోవాలండి. ఇవి ఒకసారి పగులుతాయండి, పట్టమని. 1 నిమిషము మూత పెట్టుకున్నామండి. ఇవి ఒకసారి పగులుతాయి, అందుకు ఫేస్ మీద ఎగురుతుంది. ఇప్పుడు ఏమో చూద్దామండి. ఇవి 2 ముక్కలుగా తుంచి వేసుకోండి. నేను ఏదో మర్చిపోయి వేసేసాను. అలా అయితే పగలవండి. ఇలాగే వేస్తే ఒకసారి ఫేస్ మీదకి చిక్కుతాయి పగిలి. ఇప్పుడు వేగిపోయాయండి, తీసేసుకున్నాము. ఇప్పుడు టమాటా పండు వేయించుకున్నాము. రెండు టమాటా పండు తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఒకటిన్నర స్పూన్ తీసుకున్నానండి ఆయిల్. ఇవి కూడా కొంచెంసేపు మగ్గి పెడతామండి. ఇప్పుడు మిక్సీకి పప్పులు వేసుకున్నామండి. మిక్సీ పట్టించుకొని వస్తానండి. ఇప్పుడు మిక్సీకి పట్టానండి. ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు టమాటా పండ్లు ఈ సైడ్ కాలేమో చూద్దామండి. ఈ సైడ్కి తిప్పేసుకున్నాము. ఒక సైడు వేగిపోయాయి బాగా. ఇలా మళ్ళీ ఒక సైడు మళ్ళీ 1 నిమిషం మగ్గి పెడితే చాలండి. సిమ్లో పెట్టుకోండి, బాగా మగ్గిపోతాయి టమాటా పండ్లు. టమాటా పండ్లు మగ్గే వరకు అండి. అంత లోపల ఎర్రగడ్డలు కోసి మిక్సీ పట్టుకొని వస్తానండి. మా పిల్లలు పప్పుల పొడి ఎర్ర చట్నీ లేనిది దోశ తినరండి. అందుకు మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాను.
ఇప్పుడు ఎర్ర చట్నీకి ఎర్రగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి. ఎర్రగడ్డలు, కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ కారము, నేను ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. 1.5 వేసుకోండి, 1.5 స్పూన్. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయండి, తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, ఇలా మగ్గాలి బాగా. ఇవి చల్లగైనాక మిక్సీకి పట్టుకున్నాం. పల్లి చట్నీ వేసుకున్నాం. ఇది వచ్చేసి కేజీ బియ్యం అండి. ఒక 1/4 కేజీ ఉద్దిబ్యాలు వేసాను, మిక్సీకి పట్టుకున్నాను ఇంట్లోనే నేను. ఇప్పుడు కొంచెం తీసి పెట్టుకున్నానండి. బాగా పులిచింది చూడండి, బాగా పులిగింది, బాగా పిండి. ఇందులోకి వచ్చేసి ఉద్దిబ్యాలు, కొంచెం శనగబ్యాలు, కొన్ని మెంతులు. టేస్ట్ బాగుంటాయి. దోశలు కూడా బాగా ఎర్రగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి, కొంచెం సోడా పొడి, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసేసుకోవాలండి ఇలా క్లీన్గా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. కొన్ని పప్పులు కూడా వేసుకున్నామండి, కొన్ని. టేస్ట్ బాగుంటుందండి. కొన్ని పల్లీలు, కొన్ని పప్పులు. ఇది మిక్సీ పట్టుకొని వస్తాం. ఇప్పుడు ఇందులోకి టమాటా పండ్లు, పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా పట్టుకోవాలండి పల్లి చట్నీ. ఇందులోకి మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకూడదు. ఇది ఇందులోకి తిరువాత పెట్టుకున్నాము, బాగుంటుందండి చట్నీ. ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి పల్లి చట్నీలోకి. ఇప్పుడు తిరువాత పెట్టుకున్నామండి చట్నీలోకి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కొన్ని ఉద్దిబ్యాలు అండి, నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను, వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఇప్పుడు వేసేసుకున్నామండి. ఇప్పుడు దోసకాయ వేసుకున్నామండి.
ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇలా వేసుకోవాలండి. ఆయిల్ మీరు తినే బట్టి వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే వేస్తానండి. దోశకి ఆయిల్ వేస్తే బాగా రుచిగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో చెప్పండి. మీరు ఎలా చేసే విధానం కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తానండి దోశలు. మీరు చేసే విధానం చెప్తే ఇప్పుడు ఎర్ర చట్నీ పట్టిస్తామండి దోశకి. ఇలా ఎర్ర చట్నీ, పప్పుల పొడి బాగా వేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. తిందాం ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో దోశ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. భలే ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మెత్తగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చూడండి ఇలా స్మూత్గా ఉంటాయండి దోశలు బాగా.